ఒక చిన్న పల్లెటూరిలో వీరయ్య నరసయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వీరయ్య పేదవాడు కాని అమాయకుడు, మంచితనమే జీవితం. నరసయ్య మాత్రం కొంత డబ్బున్నవాడు, కలిమనసులో అసూయ ఎక్కువ. ఇద్దరూ కలిసి పొలాల్లో దానిమ్మ పంట వేసుకున్నారు. రోజులు ద్రగిస్తూ వీరయ్య పంట పచ్చగా అందంగా పెరుగుతుంది. నరసయ్య పంట మాత్రం బలహీనంగా పెరుగుతుంది. ఇది చూసే కొద్దీ నరసయ్య మనసులో అసూయ మంట మొదలైంది. వీరయ్య పంట బాగా ఉన్నదనే కోపంతో నరసయ్య దొంగచాటుగా మందు తెచ్చి వీరయ్య పంటలో పోస్తాడు. రాత్రికి రాత్రే దానిమ్మకాయలపై నలుపు మచ్చలు పడడం మొదలవుతుంది. సాయంత్రం పొలం చూసేందుకు వచ్చిన వీరయ్య తన పంట సగం పాడైపోయినది చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆకాశం వైపు చూసి చిన్నగా అంటాడు, దేవుడా, నా పంటను కాపాడు. ఇంటికి వెళ్లి మందులు తీసుకుని మళ్లీ పొలం వైపు పరుగుతాడు. అప్పటికే గాలివాన మెరుపులు ఉరుములు మొదలవుతాయి. వీరయ్య తన పంటలోకి నీళ్లు రాకుండా గట్టు కడతాడు. వానలో తడుస్తూ శ్రమిస్తూ నిస్వార్థంగా పనిచేస్తాడు. అదే సమయంలో నరసయ్య కూడా తన పంట గుర్తుకు వచ్చి పరిగెత్తి వెళ్తాడు. కానీ అప్పటికే భారీ వానపాటి నీళ్లు అతని పొలం మొత్తం ముంచేస్తాయి. ఉదయం అయ్యేసరికి నరసయ్య పంట మొత్తం నాశనమైపోతుంది. అతను మౌనంగా నిలబడి చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు వీరయ్య తన మిగిలిన పంట కోసుకుని తన అప్పులు తీర్చుకుని జీవితం పట్ల ఆనందంగా ముందుకు సాగుతాడు. మనిషి చేసిన చెడు మళ్ళీ అతన్ని తిరిగి ఎదుర్కోవాల్సి వస్తుంది.